శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నా వందనాలండి. చాలామందికి ఈ మంచు కాలం కానీ లేక చలికాలం స్టార్ట్ అయింది అంటే ఆయాసము, దమ్ము, ఆస్తమా, మెట్లు ఎక్కిన ఎక్కువ ఆయాసం రావడం, ఏదైనా బరువు మోసినా, దూరం నడిచినా, పరిగెత్తడము, ఇలాంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఇంకా కొంతమందికి ఏంటంటే చాలా ఇబ్బంది అయ్యే సమస్య, ఎక్కడైనా పారాడాలన్నా, నడవాలన్నా తిరగలేని పరిస్థితి. ఇంకా ఈ సైనస్ వచ్చి ముక్కుల్లో నీళ్లు కారుతూ ఉంటుంది. దీన్ని ఇప్పట్లో డస్ట్ ఎలర్జీ అని కూడా పిలుస్తారు. ఎప్పుడు చూడు ఏదైనా పొగ పిలిస్తే మన పరిచయం పట్టుకోవడము, నీళ్ళు వస్తూ ఉండడము, సాంబ్రాన్ కడ్డీలు, ధూపము ఏమేసినా, ఎక్కడ గాడి తోలేకపోయినా డస్ట్ పొగ ఏం చేసినా వీళ్ళకి వర్కౌట్ కాదు. చాలా బాధపడుతూ హాస్పిటల్కి వెళ్తూ డ్రాప్స్లు వేస్తూ, ఇంజక్షన్లు వేస్తూ, మాత్రలు వాడుతూ ఏదో చేస్తుంటారు. కానీ ఈ సమస్య వల్ల బయటపడే కాదు. మన ఆయుర్వేదంలో అలా కాదు, అమృతం లాంటి అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. దీన్ని ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేది మన గురువులు తెలియచేసేవాళ్ళక అయిపోయారు. ఎందుకు అయిపోయారంటే ఈ ఆధునిక కాలంలో పాస్ట్ ఫ్యూచరు, పాస్ట్ జీవనం, మనము మారాలి, జీవనం మారింది, జనాలు మారుతున్నారు, మనం మారాలి అనుకుంటూ మన కన్న తల్లి లాంటి ఆయుర్వేదాన్ని పక్కన పడేసి అక్కడెక్కడో ఎవరో దొరికారని వాళ్ళు తోక పట్టుకొని వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరూ ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. మన గురువుల్ని, ఋషుల్ని, మునుల్ని కాపాడుకుంటూ మన వైద్యాన్ని మనం పెంచుకొని ఉంటే ఈరోజు ఎవరికి ఇలాంటి సమస్యలు వచ్చేది కాదు. ఇన్ని రోగాలతో బాధపడే అవసరమే లేదు. సరే, ఏదో భగవంతుని ఆశీస్సులతో మాకు తెలిసింది, మేము మా గురువుల ద్వారా నేర్చుకుంది, ఎక్కడో కాస్తో కూస్తో ఉన్న గురువుల దగ్గర అంతో ఇంత విద్య నేర్చుకొని దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీకు కూడాను ఈ మందును తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఏం మందు అంటే ఇక్కడ చూడండి, దీనికి మంచి అద్భుతమైన ఔషధం తాళకం. బాగా చూసుకోండి, ఇది పత్ర తాళకం. ఈ పత్ర తాళకాన్ని బాగా శుద్ధి చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఒక బిళ్ళ 5 నుంచి 6 గ్రాములు ఉండేలాగా ఒక 50 నుంచి 60 గ్రాముల తాళకం తీసుకొని ఒక కాటన్ గుడ్లో వేసి మూట కట్టేయాలి. మూట కట్టి సునుపు రాళ్ళు దొరుకుతాయి మనకు, సున్నం రాళ్ళు. ఈ సున్నం రాళ్ళు తెచ్చి 2 కిలోలు ఒక అండాలో పోసి మధ్యంలో ఈ రాళ్ళు పెట్టి దానిపైన మళ్ళీ 2 కిలోలు సునుపు రాళ్ళు వేయాలి. ఈ విధంగా వేసి ఉడుకు నీళ్ళు బాగా కుదుకుతా ఉంటే ఉడుకు నీళ్ళు తెచ్చి పోసేయాలి దాంట్లో. అప్పుడు కాసేపు అది కూడా సున్నంలో పొడంగానే సున్నం కూడా పొంగి ఉడికి బ్రహ్మాండంగా దీంట్లో ఉండే కార్బన్ మొత్తం బయటకు వస్తుంది తాళకంలో ఉండేది. ఈ విధంగా చేసిన తాళకాన్ని ఆ సున్నాన్ని పడేసి మళ్ళీ తాళకం ఆ మూట అట్లే ఎత్తి నీళ్ళు వేసి కడిగితే నల్లగా సీసం బయటకు వస్తుంది. ఆ సీసం అంతా పోంగానే ఇది కూడా బంగారు వర్ణం, కొంచెం సింధూర వర్ణం మారుతూ వస్తుంది, ఎరుపు రంగు. ఈ విధంగా 11 సార్లు మళ్ళీ సున్నమేసేది నీళ్ళేసేది పాతది ఎత్తి కడిగేస్తూ ఉండాలి. 11 సార్లు ఈ విధంగా చేసిన తర్వాత ఒక 5 లీటర్లు బూడిద గుమ్మడికాయ రసం తీసుకొని 10 లీటర్లు పట్టే పెద్ద కుండలోకి పోసేసి, ఈ కుండ ఈ విధంగా పైన ఉందనుకోండి, దీనిపైన ఒక కాటన్ బట్ట కట్టి ఆ బట్ట పైన తాళకం పట్టి పెట్టేసి ఊరికే అట్లా అదే బట్టని అట్లా మడిచి ఇంకేం మూసే అవసరం ఏం లేదు. కింద మంట పెట్టేసామంటే కుండికి పై మీద పెట్టి ఆ రసం అంతా ఇమిరేంత వరకు ఉడికిస్తే ఇది పరిపూర్ణమైన శుద్ధి అవుతుంది. దీన్ని ఈ తాళకానికి కట్టుకోవాలి. దీన్ని ఎలా కట్టాలప్ప అంటే శుద్ధి చేసిండే శిలాజిత్ 100 గ్రాములు తీసుకొని, నేను శుద్ధి చేయడం కూడా ఎలా అని మన వీడియోలో పెట్టాను, అలాంటి 100 గ్రాములు శిలాజిత్ తీసుకొని 3 కిలోలు పండు మాగిన జిల్లేడాకు తీసుకోవాలి. ఆ జిల్లేడాకుని జజ్జికోటి పేస్ట్ చేసుకొని అది పొట్టేంత కుండ తీసుకొని అర్ధం ఆకు కిందేసి మధ్యంలో 100 గ్రాములు శిలాజిత్ పెట్టి ఆ శిలాజిత్ పైన మళ్ళీ మిగతా ఆకులేసి కుండకు సీల్ ఇచ్చి పుట్టుమేసేయాలి. ఒక 50 పిడుకులతో పుట్టుమేస్తారంటే 50 నుగ్గులతో శిలాజిత్తు పరిపూర్ణమైన భస్మ అవుతుంది. ఆ శిలాజిత్తుని తీసుకొని ఒక చిన్న బుడిగ తీసుకొని బుడిగలోకి అర్ధము 50 గ్రాములు శిలాజిత్ వేసి
దాని మధ్యలో ఈ తలకాన్ని పెట్టి దానిపైన మళ్ళీ మిగతా శిలాజిత్ వేసి దాన్ని సీల్ చేసి అది మునిగే లాంటి ఒక కుండి ఇంకో కుండి తీసుకొని దాంట్లో అర్ధానికి ఒక 2 ఇంచులు ఇసుక పోసి దాంట్లో ఈ చిన్న కుండి పెట్టి దానిపైన మళ్ళీ ఇసుక పోసి మూసేసి దాన్ని పై మీద పెట్టి 4 గంటల సేపు వంట వండితే ఈ గంధకము తాళకము అనేది ఈ తాళకం పరిపూర్ణంగా కట్టుకుంటుంది. ఈ కట్టిన తాళకం తీసుకొని మొట్టమొదట ఇక్కడ చూడండి, మనకు ఆస్తమా మీద బాగా పనిచేసేది దీని చారం దీనికి తెగలాల్సిండేది. ఇక్కడ చూడండి ఉత్రేనాకు. ఈ ఉత్రేనాకు రసము తీసి దీన్ని బాగా 2 రోజులు నూరాలి, తర్వాత ఎండకి పెట్టేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూడండి, ఇది అడ్డ సరపాకు చూడండి, కొంచెం వాడిపోయింది. ఇది అడ్డు సరపాకు. ఈ అడ్డు సరపాకు రసం తీసి 2 రోజులు రసం కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒక 3 గంటలు రోజు నూరేది. 2 రోజుల తర్వాత ఎండకి పెట్టేసేది. ఆ విధంగా ఎండకి పెట్టాక మూడోది వచ్చి ఇక్కడ మనకు ఉచ్చింతాకు చూడండి, నీలి పువ్వు పూస్తుంది, తెల్ల పువ్వు పూస్తుంది, చిన్న చిన్న కాయలు ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఉస్తికాయలు వేరే, మనం ఊరగాయ వేసుకునేది కూరలు కూడా ఉస్తికాయ వేరే. ఇది ఉచ్చింత చిన్న చిన్న చెట్టు మొత్తం ముళ్ళే ఆకు చెట్టు, చాలా అద్భుతమైనది ఆస్తమాకి. ఇది ఒగితే ముండ్లు మొత్తం జోరేసి పలిం చేసుకొని తిన్న ఆస్తమా అనేది తగ్గుతూ వస్తుంది. తాలింపు పెట్టుకొని తినచ్చు. ఈ ఆకు రసంతో 2 రోజులు నూరాలి, 3 గంటలు, రోజుకు 3 గంటలు 6 గంటలు నూరుకోవాలి. 2 రోజులకి నూరి మళ్ళీ ఎండకి పెట్టి దీన్ని 3వ రోజు నూరైనప్పుడు ఎండిన తర్వాత మళ్ళీ ఆఖరిగా జిల్లేడు పాలు పట్టుకోవచ్చి మళ్ళీ తినేసి బాగా నూరి బిల్లు కట్టుకోవాలి. 400 గ్రాములు మారేడాకులు తెచ్చి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అర్ధం భాగం చేసి కింద మూకుడులోకి కింద ఆకేసేసి దాని పై భాగాన ఈ తాళకాన్ని మధ్యంలో పెట్టి మళ్ళీ మిగతా ఆకులు 200 గ్రాములు అక్కడ వేసి ఆ మూకుడికి మొత్తం సీల్ చేసేయాలి, మట్టి సీల్ బట్టతో. ఇలా చేసి దీన్ని మీరేం చేయాలంటే 30 నుగ్గులతో ఒక పుటమేశారంటే పరిపూర్ణమైన భస్వం, తాళక భస్వం, ఆస్తమాకు తిరుగులేని బ్రహ్మాస్త్రం. ఇంకా దీన్ని రోజు భీమి గింజంత పరిమాణము తేనె అనుపానంతో లేక తులసి ఆకు అనుపానంతో, తులసి చెట్టు ఆకు అనుపానంతో కానీ లేక మన తమలపాకుల అనుపానంతో కానీ ప్రతిరోజు ఒకే ఒక భీమి గింజ పరిమాణం పొద్దున్నే సాయంత్రం వాడుతూ వచ్చారంటే కొన్ని 100 సంవత్సరాలుగా మీకు 20-30 సంవత్సరాలుగా ఉండే ఆస్తమా, ఆయాసము, దమ్ము, ఉబ్బుసుము, నడువు లేక పారలేక మళ్ళీ ముక్కుల్లో కారేది, కళ్ళల్లో కారేది కూడా పూర్తిగా నిలిచిపోయి కడుపులో ఉండే కఫం అంతా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఇలా కాక మాతృ రూపుగా కన్వర్ట్ చేసుకుంటానంటే ఇక్కడ చూడండి, ఇది జిల్లేడు పూలు. ఈ పైనుండే రెక్కలంతా పెరికేయాలి, పెరికేసి లోపల ఉండే మొగ్గ మాత్రం ఎత్తుకోవాలి. ఎన్ని 100 పూలు, 100 పూలు ఇది ఎత్తుకొని అదేవిధంగా మనకు వంటకోడే మిరియాలు 50 మిరియాలు ఎత్తుకొని కొద్దిగా మిరియాలు మాత్రం నెయ్యేసి లైట్గా వేయించుకొని దాన్ని పెట్టుకోవాలి. అదేవిధంగా మనకు లవంగాలు, ఈ లవంగాలకు ఉండే తలకాయలు ఇంచేయాలి. కేవలం ఈ తాకులు ఇది మాత్రమే ఎత్తుకోవాలి. ఎంత 100 జిల్లేడు పూలు మొగ్గులు లోపల ఉండేవి మాత్రమే, 50 మిరియాలు, 25 లవంగాలు. ఈ 3 వస్తువులు ఫస్ట్గా ఒక్కొక్కటిగా కలంలో వేసి బాగా నున్నగా నూరుతూ అతి మెత్తగా నూరాలి. దీన్ని ఈ విధంగా నూరుతూ ఇది మైన్ పక్కంగా వచ్చింది అన్నప్పుడు దీంట్లోకి 2 గ్రాములు ఈ తాళక భస్మం, 2 గ్రాములు వేసి బాగా నూరాలి. నూరైనప్పుడు ఇది గట్టి వచ్చింది అంటే తులసాకు రసం వేసి ఒక 3 గంటలు నూరి తర్వాత 2వ రోజు తమలపాకు రసం వేసి నూరి మైన్ పాకంగా వచ్చినప్పుడు మిరియాల గింజంతే, ఇంకా చిన్నదైనా ప్రాబ్లం లేదు, మిరియాల గింజంతే మాత్ర కట్టుకొని దీన్ని ప్రతిరోజు తాగుతూ కొంతమందికి 7 రోజులు, కొంతమందికి 14 రోజులు, కొంతమందికి 21 రోజు, కొంతమందికి 1 నెల, కొంతమందికి 2 నెలలు వాడుతూ వచ్చారంటే మీకు ఎన్నేళ్లుగా ఉండే ఆయాసం కానీ, ఆస్తమా కానీ, దమ్ము కానీ, మెట్లు ఎక్కలేదు, పారాడలేను, దిగులేను అన్నోళ్ళు
100% 100% మీకు ఈ సమస్య క్లియర్. ఇంకా రాదు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఈ మందు వాడిన తర్వాత మీకు ఈ జన్మలో ఇంకా ఆస్మా ఉండదు, అంతే. అత క్లియర్. ఈ తాళకము అనేది 100% 100% శ్వాసకోశాల రోగాలు పోగొట్టే దాంట్లో నెంబర్ 1. అదేవిధంగా ఇది సెక్సువల్ మీద కూడా, నరాల వీక్నెస్ మీద కూడా నెంబర్ 1. దాన్ని చేసే విధానం వేరే, దాని ప్రాసెస్ వేరే. దీని ప్రాసెస్ ఇది. ఒకవేళ హెవీ కోల్డ్ బాడీ ఉన్న వాళ్ళైతే త్రికూటకం కషాయం లేక మీకు తెల్ల మొద్ది చెక్క, అదేవిధంగా ఇది అడ్డు సరపాకు, ఉచ్చింతాకు పౌడర్లు 3 సమపాలలో తీసుకొని దాన్ని కూడా 1 గ్రామ్ అంత వాడుకుంటా, దీంతో పాటు వాడుకుంటా వచ్చారంటే అన్ని రకాల సమస్యలు క్లియర్ అయిపోతాయి. హార్ట్ బ్లాకేజ్లో ఉన్నా కూడా, అక్కడ ఏదన్నా బ్లాక్ అయ్యి కఫం వల్ల, కోల్డ్ వల్ల అయినా కూడాను పూర్తిగా క్లియర్. కఫం బయటకు వచ్చి, నీళ్ళు బయటకు వచ్చి, ఆయాసము, దమ్ము, దగ్గు, ఆస్తమా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎవరు టెన్షన్ తీసుకునే పని లేదు. దీన్ని మాత్రం ఓపికతో చేసి వాడుకోండి, కంప్లీట్ క్లియర్ మీ సమస్య. ఇలాంటి మందుని చాలా కాలం ఇంకా నా గురువులు నాకు తెలియచేయకుండా ఉండి తర్వాత చేశారు. నేను ఒక 2-3 సంవత్సరాలుగా మన ఛానల్లో అడిగినా కూడా ఈ ఫార్ములా ఎవరికి చెప్పకూడదు అని ఉన్నా. ఇప్పుడు చాలా మందికి సమస్య ఉండడం వల్ల చేసుకొని అని చెప్పాను. ప్రతి ఒక్కరు మీకు మీరుగా చేసుకోవడానికి ట్రై చేయండి. కాని పక్షాన్ని నాకు కాల్ చేశారంటే దానికి సంబంధించిన మందులు మన దగ్గర ఉంటాయి, ఇస్తాను. ఇంకా కొంతమంది ఏంటంటే ఇది వాడైనప్పుడు పత్యాలు కొంచెం సలువు పదార్థాలు తగ్గించుకోండి. కొంతకాలం ఒంటికి సలువు చేసేది, మీ సమస్యకి ఏది విరుద్ధంగా ఉంటుందో అయ్యేలేదో దాన్ని తగ్గించుకొని వాడుకున్నారంటే కంప్లీట్గా పోతుందండి. ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియోని నేను ఇంతకు ముగిస్తా ఉన్నాను. నమస్తే.